రబీ సీజన్ ఈ పదం మనం ఎక్కువగా రైతుల దగ్గర నుంచి వింటూ ఉంటాం. అసలు ఈ రబీ సీజన్ అంటే ఏంటో తెలుసా? రబీ అనే పదం అరబిక్ నుంచి తీసుకున్నది. ఇది చలికాలంలో పండించే పంట. అక్టోబర్ నుంచి ఈ పంటలు వేయటం ప్రారంభిస్తారు. ఏప్రిల్ లేదా మేలో ఇవి కోతకు వస్తాయి. ఇవి కాస్త వేడి వాతావరణాన్ని తట్టుకునే పంటలు. అయితే శీతాకాలంలో వచ్చే వానలు ఈ పంటలను నాశనం చేస్తాయి. ఈ కాలంలో ఎక్కువగా గోధుమ, పప్పులు, బార్లీ, బఠానీలు, ఓట్స్, ఆవాలు వంటి పంటలను పండిస్తారు. గోధుమ పంటలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది మన దేశం. వ్యవసాయంలో ఎక్కువగా వచ్చే ఆదాయం కూడా ఈ పంట నుంచే వస్తుంది. ఉత్తరాదిలో ఎక్కువగా గోధుమలు ఆహారంగా తీసుకుంటారు. 14 నుండి 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 50 నుంచి 90 సెంటీమీటర్ల వర్షపాతం దీనికి అవసరం. అయితే కోతకు ముందు గోధుమ పంటలకు వేడి ఎక్కువగా తగలాల్సి ఉంటుంది. మన దేశంలో ఉత్తరప్రదేశ్ ఎక్కువగా గోధుమలను పండిస్తుంది. ఆ తర్వాత హర్యానా, పంజాబ్ లు ఉన్నాయి. పుట్టగొడుగుల సాగుతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఎలానో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంటుంది.